అంటే శాస్త్రానికి విరుద్ధంగా కొంతమంది చెప్తుంటారు. ఇప్పుడు ఇది ప్రకృతి ధర్మమేను, స్త్రీలకు రజస్వల అని కొట్టేస్తున్నారు శాస్త్ర విరుద్ధంగా. ఇది ఎందుకు? ప్రకృతిలో ధర్మమే, కానీ ఏ సమయంలో ఏది చేయాలో అది పెట్టారు కదా. మనం ప్రకృతి ధర్మమే నిద్రపోవటం అని చెప్పేసి అస్తమానం పగలు కూడా నిద్రపోతున్నాము, రాత్రిపూట నిద్రపోవాలి. మరి పగలు ఎందుకు నిద్రపోతున్నారు? ధర్మాన్ని అనుసరిస్తున్నారు ఎవరైనా? ఆ ధర్మాన్ని అనుసరించని వాళ్ళు ఇవన్నీ కూడా నెట్టేస్తారు. మనం ఆ ధర్మాన్ని అనుసరించాలి. సనాతన ధర్మంలో ఒక నియమం అనేది ఉంది. మానవ జీవితానికి, స్త్రీ రజస్వలకు గాని ప్రతిదానికి ఒక నియమం అనేది ఉంది. అది మహర్షులు ఊరికే చెప్పారు, మనకు తెలియదు. వీళ్ళు ఏదో మిడిమిడి జ్ఞానంతో 4 పుస్తకాలు రకరకాలుగా రాసినవి ఏ పడితే అవి చదివేసి ఇది తప్పు, ఇది ప్రకృతి సిద్ధమైందే, శరీరంలో నుంచి వచ్చేదే అని చెప్పేసి అంటే ఎట్లా కుదురుతుంది? మనకు పూజ గది ఉంది, ఇంట్లో అన్ని గదులు ఉన్నాయి. పూజ గదిలోనే ఎందుకు పూజ చేస్తాము? మరి వంట గదిలోనే వంట ఎందుకు చేస్తాము? బాత్రూమ్ లోనే ఎందుకు స్నానం చేస్తాము? డైనింగ్ హాల్లోనే ఎందుకు భోజనం చేస్తాం? మరి అంతా ఒకటే కదా ఇల్లు అంతా. మరి ఎందుకు పవిత్రత, విశిష్టత ఉంది? ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్కటి ఎందుకు ఎంచుకున్నాం చెప్పు? అంటే పీరియడ్స్ లో ఉన్నప్పుడైతే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అది అంటే మనకి పీరియడ్స్ కూడా ఎందుకు వచ్చినాయి అనేది కూడా భాగవతంలో వస్తుంది. భాగవతంలో ఉంటుంది. ఇంద్రుడు శాపం అన్నమాట. ఇంద్రుడికి బ్రహ్మహత్య మహాపాతకం ఉన్నప్పుడు అది 5-4 ఉంటారు. మహర్షులను, వృక్షాలు, భూమి, స్త్రీలు ఇలా 4 రకాలుగా పంచారు ఆ బ్రహ్మహత్య మహాపాతకం అనేది. అదే చెప్పండి, మీరు చెప్పండి లేండి. అదే ఇంద్రుడి బ్రాహ్మణ హత్య పాతకం చెప్పుకున్నప్పుడు ఆ బ్రహ్మహత్యని ఎవరు తీసుకుంటారు అని అనుకుంటే అప్పుడు స్త్రీలు కూడా ఒక పార్ట్ తీసుకున్నారు. అది 4గా విభజించినప్పుడు చెట్లు తీసుకున్నారు, ముళ్ళు తీసుకున్నారు, స్త్రీ తీసుకుంది, పృథ్వీమాత కూడా తీసుకున్నారు. అందుకనే చెట్లుకి ఏంటి అంటే ఎవరైనా నరికినా కూడా మళ్ళీ చిగురిచ్చే యొక్క గుణాన్ని ఇంద్రుడు వారికి వరంగా ఇచ్చారు. నా పాపాన్ని మీరు స్వీకరించారు కాబట్టి అని. అలాగే స్త్రీలకు కూడా ఈ రజస్వలం అయ్యేది అప్పటి నుంచి మొదలైంది, అంతకు ముందు లేదు. సో వీరికి ఏమిచ్చారు ఇంద్రుడు అంటే ఎక్కువ సంభోగ శక్తి ఎక్కువ ఇచ్చారు స్త్రీలకి. పృథ్వీమాత కూడా ఎక్కడన్నా గుంటలు పడతాయి చూడండి, అవి వాటంతటికి అవే కొంతకాలానికి మళ్ళీ మట్టితో నింపబడతాయి అని చెప్పేసి అట్లా ఆ పృథ్వీమాత కూడా వరం ఇచ్చారు. ఇవి ఋషులకు ఏమిచ్చారు మాతాజీ? ఋషులు వాళ్ళ తపశక్తితో వాళ్ళు చేసేస్తున్నారు. ఋషులు వెంటనే తపశక్తి తోటి వాళ్ళు ఉద్ధరించబడిపోయారు. స్త్రీలకు ఆ శక్తి లేదు కాబట్టి స్త్రీలు అది తీసుకున్నందుకు గాను వాళ్లకు సంభోగ శక్తి ఎక్కువ ఇవ్వటమును, వృక్షాలకేమో ఒక జిగురు లాంటి పదార్థం కారుతుంది అవి నరికినప్పుడు. ఆ చెట్లని నరికినప్పుడు ఎంతైతే అవి నరికి ఆ జిగురు వస్తుందో అంత స్పీడ్ గా మళ్ళీ పెరిగే తత్వము వాటికి వరంగా ఇచ్చారు. స్త్రీలకు ఒక వరము, పృథ్వీమాతకు మరుభూమిగా ఏదైనా గుంటలు పడినప్పుడు ఆ గుంటల్ని ఎవరు పూడ్చకుండానే మరుభూమిగా కొంత సమయంలోనే ఆ భూమి సెట్ అయిపోయేలాగా, ఆ గుంటలు పూడిపోయేలాగా పృథ్వీమాతకు వరం అన్నమాట. మహర్షులకి ఏముంది అంతకు ముందు లేదు, అంటే ఆడవారికి కూడా లేదు ఈ పీరియడ్స్. ఇది భాగవతంలో వివరణ ఇచ్చారు దీంట్లో. కాబట్టి అన్నిటికీ ప్రతిదానికి ఒక అర్థం ఉంది చేసేది మనం. ఇప్పుడు జనాలు ఈ ఎగ్ని కూడా నాన్ వెజ్ కాదు అని అంటలేదు, ఇలానే ఉంటది. కలి ప్రభావం ఎక్కువ అవుతుంది కదా, సో అలా చెప్తారు. ఈ దేవదానులకి అదే యుద్ధం జరిగింది కదా, ఆ యుద్ధంలో జరిగిందమ్మా ఇదంతాను. ఒక సమయంలో 4 పంచుకున్నారు. మహర్షులు ఒక సమయంలో తీసేసుకున్నారు మాతాజీ. మహర్షులు తీసుకున్నప్పుడు ఎవరికి పంచలేదు ఆయన. 2 సార్లు జరిగింది బ్రహ్మహత్య మహాపాతకం అనేది. ఇంద్రుడికి 2 సార్లు కలిగింది. ఒకసారి జలం కూడా తీసుకుంది. నీరు దేంట్లో కలిపినా కూడా దాని శక్తి అంటే దాని ఎక్కడికి పోదు, అది ఎక్కువ అవుతుంది అని చెప్పేసి జలానికి ఇచ్చారు వరము.
జలం కూడా కలుషితం అవుతుంది అని చెప్పి కదా, జలం కలుషితం అయిపోతుంది, కానీ దాన్ని దేంట్లోనైనా కలిపినప్పుడు దాని పరిమాణం ఎక్కువ పెరుగుతుంది, ఉన్నదానికంటే ఎక్కువ దానికి అధికం అవుతుంది అని చెప్పేసి దానికి వరం ఇచ్చారు. రెండోసారి జరిగినప్పుడు మాత్రం ఇంక వీళ్ళు ఎవరు తీసుకోలేదు, వీళ్ళకి ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నారు కదా ఈ బ్రహ్మహత్య మహాపాతకం, మహర్షులు తీసుకున్నారు. అదే అందుకని మనము పీరియడ్స్ ని అలా మైలు కానీ వేరే కానీ తీసుకుంటారు, చెయ్యకూడదు ఆ టైంలో. కొన్ని వాళ్ళు చెప్పినారు అని కాదు, మనం కూడా ఆలోచించుకొని మనం నిర్ణయం చేయాలనుకుంటా. అంటే ఇప్పుడు వారు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు వారికి ఇష్టమైనట్లు ఇప్పుడు వారికి తగ్గట్టు మార్చుకోవచ్చు జీవన విధానము అని అంటున్నారు. కరెక్ట్, ఇప్పటికి తగ్గట్టు జీవన విధానం కొన్ని మార్పులు చేసుకోవచ్చు, కానీ కొన్ని ఎప్పటికీ మారవు. భగవంతుడు ఎప్పుడు భగవంతుడే అవుతారు, మనం అవ్వం కదా. ఎవరు ఎంత సేవ చేసినా ఎన్ని పుణ్య పనులు చేసినా వాళ్ళు పుణ్యాత్ములు అవుతారు, స్వర్గం దాకా వెళ్ళి రాగలరు, కానీ వారు స్వయం భగవానుడు ఎప్పుడు అవ్వలేరు. మా రోడ్ లో ఎవరో ఒక వెళ్తూ వెళ్తూ వచ్చి అడిగారు, నా తిలకం చూసి మీరు ఇస్కాన్ అంటే, లేదమ్మా ఇస్కాన్ కాదు, మాది ఇట్లా భాగవత్ ధర్మ సమాజ బృందావనంలో మా గురువు గారు అని నేను చెప్పాను అనమాట. చెప్పినప్పుడు భగవద్గీత గురించి మీ అభిప్రాయం ఏంటి అంటే, నేను వెంటనే అసలు ఈవిడేవిడో ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగుంది, నా అభిప్రాయం కంటే ఆవిడ కనుక్కుందామని అసలు మీరేమనుకుంటున్నారా అని అన్నాను. అన్నప్పుడు ఆవిడ అన్నారు, భగవద్గీత కృష్ణుడు కాదు చెప్పింది, శివుడు అని అంది. శివుడు ఎలా చెప్పాడు అంటే, శివుడు ఆయన లోపలికి వెళ్ళి చెప్పించాడు అంది. అంటే చిన్న పిల్లవాడు కృష్ణుడు, అందుకని భగవద్గీత శివుడు చెప్పాడంటే, మరి మహాభారత యుద్ధం సమయంలో రథసారథిగా ఉన్న కృష్ణుడు చిన్న పిల్లవాడిగా రథాన్ని అధిరోహించి రథాన్ని తోలాడా అమ్మా అని అడిగాను. ఇది చెప్పారు మీరు అంటే అప్పుడు ఆమె ఇంకేం మాట్లాడలేదు, ఇంకెళ్ళిపోయారు. అంటే అప్పుడు చిన్నపిల్లవాడా అంటే, యుద్ధంలో చిన్నపిల్లవాడు పాల్గొన్నాడా రథసారథిగా అని అన్నాను. మనవాళ్ళు అందరూ కూడా ఉన్నారు భగవాన్కి. అదే అంటే ఇంకేం మాట్లాడలేదు. భగవద్గీత అంటే ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, మీరు చెప్పింది కరెక్ట్ అని మీరు అంటున్నారు, భగవద్గీత చెప్పే సమయానికి భగవంతుడు ఏ వయసులో ఉన్నాడు అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించుకోండి అమ్మ మీరు అని. ఇంక నేను ఆ ఒక్క మాట అని వచ్చేసాను, ఎక్కువ చెప్పలేదు. నా పూజ సేవ చెయ్యండి అని ఏ గురువు చెప్పరు. అసలు గురువు సనాతన ధర్మంలో ఏ గురువు కూడా నా పూజ సేవ చెయ్యండి అని ఎవ్వరూ చెప్పరు. వారు ఎప్పుడు భగవంతుడు వైపుకి మన దృష్టి, మన నడవడి, మన నడక అంతా నడిపిస్తారు. వారు భగవంతుడు, వారి పూజ సేవ చేయాలి, వారిని మనం రీచ్ అవ్వాలి. అక్కడికి వెళ్ళేదాకా ఇదిగో మార్గం, ఇదిగో పద్ధతులు, ఇట్లా చేసుకుంటూ ఇట్లా వెళ్తే, అంటే ఎటు దారి వైపు మళ్ళు తిప్పుళ్ళు వెళ్తూ ఉంటే చెప్తే వెళ్తే భగవంతుడు రీచ్ అవుతాము. అవి చెప్తారు కానీ నేనే దేవుణ్ణి నా పూజ చెయ్యండి, నేనే రూపం తీసుకున్నానంటే ఫస్ట్ క్లాస్ బోగస్ గురు. ఇంకా అంటే సుకృతం కాదు, ఈ కలియుగంలో భగవంతుడిని చేరలేని వాళ్ళందరికీ కూడా ఈ మార్గాలన్నీ అనుసరించి రాటిల్లో కలిపురుషుడు వాటిల్లోకి నెట్టేస్తాడంట. అంటే ఎవరు రాక్షసులు అని అడుగుతుంటే స్వామీజీ నాకు రోజు, స్వామీజీ రాక్షసులు కొమ్ములుండి అలా ఇలా ఉంటారు కదా, ఎవరు కనపడతలేదు రాక్షసులు అంటే, అమ్మ కలియుగంలో రాక్షసులకి కూరలు ఈ కొమ్ములు లోపలికి పెరుగుతాయి అమ్మా అని. అదే మనకు సనాతన ధర్మంలో మనకు తిలకం ప్రధానం. అంటే ఏ హైందవులు అందరూ కూడా తిలకం అనేది ఖచ్చితంగా పడతారు, ఏదో ఒక బొట్టులేండి. అంటే అది వైష్ణవులు అంటే మన అడ్డ తిలకమో నిలువు తిలకమో బిందువో ఏదో ఒకటి పెడతారు కదా. 19వ శ్లోకము, ఏనం వేత్తి హంతారం యచ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతిన హన్యతే. అనువాదము, ఆత్మ చంపునని కాని ఆత్మను చంపవచ్చునని కాని తలచిడివాడు అజ్ఞాని, ఆత్మ చంపదు తాను చావదు. బ్రజవాసి కృష్ణ బలరామ స్వామీజీ వారి భాష్యము. ఒక జీవాత్మ వేరొక ఆత్మను చంపుటలో ఎట్టి పాత్రను నిర్వహించదు. ఆత్మ చంపబడకపోవుటయే ఇందుకు కారణము. ఆత్మ శాశ్వతమైనది, నాశరహితమైనది.
ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మమైనది, దానిని చూచుటకు కాని తాకుటకు కాని వీలు పడదు. ఇక చావును గురించిన ప్రసక్తి లేదు. ఆత్మను చంపగలమని భావించిన వారు కేవలం మూర్ఖత్వంలోనున్నారు. అందువలననే శ్రీకృష్ణుడు అర్జునుని చూసి, అర్జున, పెద్దలను చంపుచున్నందులకు ఎవరో నిన్ను విమర్శింతురని భయపడనవసరం లేదు అని పలికెను. విజానీత అను శబ్దము ఆత్మ యొక్క శాశ్వత తత్వమును తెలియజేయుచున్నది. హంతచ్చైన్ మన్యతే హంతుం హతచ్చన్మన్యతే హతమని కఠోపనిషత్తు వాక్యము. ఆత్మను చంపగోరు వారు ఆ పని చేయలేరు. అట్లే చంపబడిన వారు శాశ్వతంగా చంపబడిన వారు కారు. ఇది తెలిసి ఎవరైనాను ఆత్మను చంపగలను అని భావించేది వారిని గురించి మా హింస్యాత్ సర్వభూతాని అని మనుస్మృతిలో చెప్పబడినది. ఎవరి పట్ల కూడా దౌర్జన్యం ప్రదర్శింపరాదు. అనధికారికమైన హింస అన్ని పరిస్థితుల్లో శిక్షార్హము. ఈ విషయమై వేద సూత్రములు కూడా పూర్తిగా స్పష్టపరచబడినవి. సర్వ ప్రాణుల పట్ల ఇదే సిద్ధాంతము. తన బంధువులను మిత్రులను చంపుటలో అర్జునుని నిందింపరాదు. అర్జునుడు సృష్టికర్త అయిన శ్రీకృష్ణుని ఆదేశములను అనుసరించటయే ఇందుకు కారణము. ఎవరైతే న్యాయస్థాపనకు మరియు ధర్మస్థాపనకు నిలబడి ఉందరో వారి కొరకు స్వర్గద్వారము తెరిచియుండును. భగవద్గీతలో చెప్పిన ధర్మయుద్ధము ఇతర మతములకు వ్యతిరేకంగా యుద్ధము చేయటమని భావించరాదు. కానీ ఈ యుద్ధము పాపులకు విరుద్ధము. పాపులను వ్యతిరేకించినట్లయినచో పరోక్షముగా దానికి తోడ్పడినట్లగును. పాపమును వ్యతిరేకించినట్లయినచో పాపమును, ఈ యుద్ధము పాపులకు విరుద్ధము. పాపులను వ్యతిరేకించినట్లయినచో పరోక్షముగా దానికి తోడ్పడినట్లగును. ఇక్కడ ఆత్మ గురించి మళ్ళీ చెప్పారు. ఏంటి ఆత్మను అంటే ఇంక ఇదే వస్తుందిలేండి, కొన్ని శ్లోకాల వరకు ఈ అధ్యాయంలో ఎక్కువ ఈ ఆత్మ గురించే వస్తుంది, ఆత్మ పరమాత్మ గురించి. ఈ ఆత్మ చంపుతామని ఎవరైనా అనుకుంటారేమో. ఈ ఆత్మను చంపుటలో ఒక జీవాత్మ వేరొక ఆత్మను చంపుటలో ఎట్టి పాత్రను నిర్వహించదంటే, ఒక ఆత్మను ఎలా చంపుతుంది? ఈ ఆత్మతత్వము నిన్న చెప్పుకున్నాం కదా, ఎలా ఉంటుంది అది శరీరంలో ఎలా ఉంటుందని చెప్పుకున్నాం. తర్వాత ఎగ్జాంపుల్ ఒక ట్యూబ్ లైట్ నుంచి వచ్చే వెలుగు ఎలా ఉంటదంటే దాన్ని ఎలాగ మనం నీటితో దాన్ని కుళ్ళింప చేయలేము, తర్వాత అగ్నితో దాన్ని కాల్చలేము, దానికి అంటే భూమిలో అది కలిసిపోదు, దాన్ని మనం కత్తితో ఏదైనా సరే దాన్ని ఖడ్గంతో నరకను లేము, అంటే ఆ వెలుతుని మనం ఏమి చేయలేము కదా. అట్లాగా ఒక ఆత్మని ఇంకొక ఆత్మ ఎలా చంపే దాంట్లో అసలు ఎటువంటి పాత్ర అనేది లేనే లేదు. అదే ఒక ఆత్మ అంటే ఇక్కడ అర్జునుడికి ఏం చెప్తున్నాడు? నువ్వు ఆత్మే, అక్కడ ఉండే నీ తాతగారు నీ గురువు గారు అనుకున్న ఆయన కూడా ఆత్మే. ఒక ఆత్మ ఎలా చంపుతుంది? అది ఆత్మ శాశ్వతమైనది, నాశరహితమైనది. ఆత్మ ఏంటి? సూక్ష్మాతి సూక్ష్మమైనది అని చెప్పేసి దాని గురించి ఇంకా కొంచెం తాకుటకు వీలు కాదు. దాన్ని చూసేందుకు కూడా మనకు మీ కంటికి కనపడనంత సూక్ష్మ పరిమాణం ఉంది. దాన్ని ఎవరు చూడలేరు. అంటే ఇక చావును గుర్తించిన ప్రసక్తే లేదు అని చెప్తున్నారు. అంటే ఆత్మ అనేది బయటికి వెళ్తేనే కదా మనకు అర్థమయ్యేది, ఆత్మను మనం చూడగలిగితేనే కదా. మరి ఆత్మను చంపగలమని భావించిన వారు కేవలం మూర్ఖత్వంలో ఉన్నారు అని అంటున్నారు. ఇంకా ఇప్పుడు ఆయనకు మళ్ళీ చెప్తున్నారు, నువ్వు ఆత్మను చంపుతున్నాను అని అనుకుంటే నువ్వు మూర్ఖత్వంలో ఉన్నావు. నువ్వు ఆత్మను చంపలేవు, నువ్వు ఆత్మవే, వాళ్ళు ఆత్మే, కాబట్టి ఒక ఆత్మను చంపేది లేదు అని మళ్ళీ అర్జునుడికి ఉపదేశిస్తున్నారు. అందువలనే శ్రీకృష్ణుడు అర్జునుని చూసి అర్జున, పెద్దలను చంపుచున్నందుకు ఎవరో నిన్ను విమర్శిస్తున్నారని భయపడే పని లేదు, అవసరం లేదు అని చెప్తున్నారు. ఎందుకు అలా చెప్తున్నారు అంటే, ఆత్మను చంపగోరు వారు ఆ పని చేయలేరు. అట్లే చంపబడిన వారు శాశ్వతంగా చంపబడిన వాళ్ళు కూడా కాదు అని చెప్తున్నారు. నిన్ను ఎవరైనా విమర్శిస్తారేమో, నీ పెద్దవాళ్ళని చంపుతున్నావు అని చెప్పేసి, అలా ఈ ఆత్మను చంపగోరు వారు ఆ పని చేయలేరు, చంపాలనుకున్న వాళ్ళు. అట్లే చంపబడిన వాళ్ళు అంటే శరీరానికి మరణం ఉంది కదా, వాళ్ళు శాశ్వతంగా చంపబడిన వాళ్ళు కూడా కాదు. ఆత్మ, అది కూడా ఆత్మ, ఇది ఆత్మ అని మళ్ళీ చెప్తున్నారు. ఇది తెలిసి ఎవరైనా ఆత్మను చంపగలను అని భావించే వాళ్ళని ఈ కఠోపనిషత్తు మనుస్మృతిలో చెప్తున్నారు. మా హింస్యాత్ సర్వభూతాని అని మనుస్మృతిలో చెప్పబడుతున్నారు. ఎవరి పట్ల కూడా దౌర్జన్యము ప్రదర్శించరాదు అని
ఇక ఆత్మే కదా, ఆత్మను ఒకళ్ళకొకళ్ళు మనం చంపట్లేదు అనుకోండి, శరీరాలను చంపొచ్చు అనుకొని చెప్పేసి ఎవరైనా ఒకరి పట్ల ఒకళ్ళ దౌర్జన్యం ప్రదర్శించటము, అనధికారమైన హింస అంటే, అధికారమైన హింస అంటే శిక్షకు అర్హులైన వాళ్ళని మాత్రమే శిక్షించాలి, అంతేగాని అధర్మానికి పాల్పడిన వాళ్ళకే శిక్ష ఉంటది. కానీ ఇక వారిది ఆత్మే నాది ఆత్మే నేనేమి ఆయన చంపట్లేదని చెప్పేసి దౌర్జన్యంగా మనం ఇలా చేయకూడదు, మనమేం చంపట్లేదు కదా అని క్రిందటి క్లాసులో మాతాజీ చెప్పారు. ఫస్ట్ 2-3 క్లాసుల్లోనే వచ్చింది ఇది. అంటే మనం దౌర్జన్యంగా ఎవరినైనా వెళ్ళి చంపేస్తే అది మనం చంపినట్టు కాదు కదా అని చెప్పేసి అలా ఎవరినైనా చంపుతారేమో, అది కాదు. అధికారం ఉండాలి, అనధికారికంగా హింస చేయటానికి వీల్లేదు. వాళ్ళకి శిక్ష అంటే శిక్ష అనేది మనం ఇవ్వటానికి లేదు. వాళ్ళు ఏదైనా సరే వేద విరుద్ధమైన పనులు, అధర్మానికి పాల్పడినప్పుడు మాత్రమే మనం అలాంటి పని చేయాలి. అది కూడా మనకు లేదు అర్హత. అక్కడ పరమాత్మ ఉన్నాడు, అర్జునుడికి సంబోధిస్తున్నాడు. అంతేగాని ఇక్కడ మనకేంటి కోర్టులు ఇంకా ఏయో పలానా అందరూ ఉన్నారు నిర్ణయించడానికి, మనం వెళ్ళి చంపేయటానికి లేదు వాళ్ళని. ఇక్కడ ఎందుకు చెప్తున్నారు? అర్జునుడు సృష్టికర్త అయిన శ్రీకృష్ణుని ఆదేశములను అనుసరించటే ఇందుకు కారణము. తన బంధువులు మిత్రులను చంపుట్లో అర్జునుని నిందింపరాదు అని చెప్పేసి, ఇదేంటి ఈ విషయమై వేద సూత్రాలు కూడా మనకు పూర్తిగా స్పష్టపరచబడి ఉన్నాయి. అంటే అనధికారమైన హింస అనేది చేయటానికి లేదు అని చెప్పేసి, శిక్షకు అర్హత లేదు అని ఇది వేద సూత్రాలు కూడా దీన్ని స్పష్టంగా మనకు తెలుపున్నది. సర్వ ప్రాణుల పట్ల కూడా ఈ సిద్ధాంతం వర్తిస్తుంది. అంటే సర్వ ప్రాణులు అంటే ఇప్పుడు వస్తుంది మీకు, మాంసాహారము తింటున్నాము, అది ఏంటి సృష్టిలో భాగమే, మనం తింటున్నాం కదా అని అంటే మనకు సృష్టించామా దాన్ని? ఏమైనా మనం సృష్టించలేదు. భగవంతుడు కొన్ని మాత్రమే సృష్టి చేసి, మానవులు ఏ ఆహారం తీసుకోవాలి, జంతు జీవజాలాలన్నీ ఏ ఆహారం తీసుకోవాలి అని చెప్పేసి అక్కడ సృష్టింపబడింది. మనుషులు తినటానికి శాకాహారము, ఎన్నో రకాల పండ్లు, ఫలాలు, ధాన్యాలు ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ కాదని చెప్పేసి మనం సృష్టి చేయని ఒక జీవిని మనం ఎలా హింస చేయగలుగుతాము? ఇది వేద విరుద్ధమే అంటున్నారు కదా. ఇక్కడ ఏం చెప్పారు మనకు? ఎవరి పట్ల కూడా దౌర్జన్యం ప్రదర్శించరాదు. జీవి దాన్ని మనం చంపేస్తున్నాము. అది మనం దౌర్జన్యంగా మనం తినాల్సిన ఆహారం కాదు కదా. మనకు ప్రకృతిలో ఎన్నో ఇచ్చారు భగవంతుడు తినవలసినవి. అవన్నీ తినకుండా అల్పజీవిని మనం సంహరించి వాటిని మనం ఎలాగ తింటాము? దాన్ని మనం ఏమన్నా సృష్టి చేసామా? సృష్టి చేసే అధికారం లేనప్పుడు మనం ఎలా తింటాము దాన్ని? ఇప్పుడు పులి, సింహము ఇలాంటివి ఉన్నాయి, క్రూర మృగాలు. అవి తినేదేంటి? అవి గడ్డి తినవు, పాలు తాగు. అవి వాటి ఆహారం ఏంటి? మాంసము. మరి అవి తినే ఆహారాన్ని మానవులు తింటున్నారంటే మనం క్రూర మృగాలమా? మనం పరిశోధన చేసుకోవాలి. మనం ఆహారం తీసుకుంటున్నాము, మనం ఆ పులులు సింహాలు తినే జంతువులు తినే ఆహారం మనం తింటున్నామంటే మనం క్రూర మృగాలమా? కొన్ని జంతువులు ఉన్నాయి శాకాహారం తింటాయి, మాంసాహారం తింటాయి. ఇప్పుడు ఆవు ఉంది, ఆవు గడ్డి మాత్రమే తింటది. కొన్ని పాలిచ్చే గేదెలు అవన్నీ గడ్డి మాత్రమే తింటాయి. కొన్ని రకాలు ఉన్నాయి, కుక్కలు, నక్కలు, పిల్లులు ఇలాంటివి ఉన్నాయి. రెండు తింటాయి, శాకాహారం తింటాయి, మాంసాహారం తింటాయి. అంటే మనం జంతువులు లాంటి వాళ్ళమా? అంటే వాటి జ్ఞానం లేదు. మరి మనం ఎలా తింటున్నాం? మన జ్ఞానం ఉంది. భగవంతుడు సృష్టిలో ఇన్ని ఆహార పదార్థాలు మానవుడు అనుభవించడానికి ఇస్తే అవి కాదని ఒక జీవిని ఎలా హింసిస్తాము? దౌర్జన్యం చేస్తున్నాం కదా. దీన్ని మనం మన మనసులో పరిశోధన చేసుకోవాలి. ఇది భగవద్గీతలో స్వయంగా కృష్ణ పరమాత్మ చెప్పిందే. అర్జునుడు సృష్టికర్త అయిన శ్రీకృష్ణుని ఆదేశములను అనుసరించడే ఇందుకు కారణము. ఎవరైతే న్యాయస్థాపనకు మరియు ధర్మస్థాపనకు నిలబడి ఉందరో వారి కొరకు స్వర్గద్వారములు తెరిచియుండును. ఇక్కడ కృష్ణ పరమాత్మనే శరణాగతి పొందాడు కాబట్టి ఆయన ఏది చెప్తే అది అనుసరించడానికి ఆయన రెడీ అయిపోయారు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు కృష్ణుడు? న్యాయస్థాపన కోసము, ధర్మస్థాపన కోసం నిలబడి నువ్వు యుద్ధం చెయ్యి. అలా యుద్ధం చేసినప్పుడు నీకే పాపము అంటదు, నువ్వే నరకవాసం చేయాల్సిన పని లేదు, యమద్వారాల దగ్గరికి నువ్వు వెళ్ళవు, స్వర్గద్వారం తెరిచి ఉంటుంది ఇలాంటి వాళ్లకు అని చెప్పేసి. అంటే ఎవరికి? ధర్మానికి అధర్మానికి వ్యతిరేకంగా నిలబడిన వాళ్ళకి, ధర్మస్థాపన చేసే వాళ్ళకి, న్యాయాన్ని స్థాపన చేసే వాళ్ళకి మాత్రం స్వర్గద్వారం తెరిచి ఉంటుంది అని చెప్తున్నారు. భగవద్గీతలో చెప్పిన ధర్మ యుద్ధము ఇతర మతములకు వ్యతిరేకంగా యుద్ధము చేయటం అని భావించరాదు. కానీ ఈ యుద్ధము పాపులకు విరుద్ధము. పాపమును వ్యతిరేకించినట్లయినచో పరోక్షముగా దానికి తోడ్పడినట్లగును. ఇక్కడ మనం
వాళ్ళు ఏంటి అధర్మానికి సపోర్ట్ చేశారు. భీష్మ పితామహులు, మరి ద్రోణాచార్యుల వారు, భీష్మాచార్యులు వీరంతా ఏంటి అధర్మం పక్కన నిలబడి ఉన్నారు. అంటే ధర్మం వైపు ఉంటే వాళ్ళని చంపమని చెప్పేవారు కదా కృష్ణ పరమాత్మ, కానీ అధర్మం వైపు నిలబడి ఉన్నారు కాబట్టి ఈ ధర్మం వైపు అంటే ధర్మానికి వ్యతిరేకంగా ఉంటే అదేంటి పాపానికి పరోక్షంగా తోడ్పడినట్లే అవుతుంది కదా. మరి వాళ్ళని సంహరించకపోతే ఈ పాపం పెచ్చు పెరిగిపోతుంది. అందుకు గాను వాళ్ళని సంహరించవలసిందే అని చెప్పి చెప్తున్నారు. నజాయతే మ్రియతే వా కదా చిన్నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. అనువాదం: ఆత్మకెప్పుడును జనన మరణములు లేవు. ఆత్మ ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకపోదు. అది అజము, నిత్యము, పరిణామరహితము, పురాతనము. దేహము చంపబడినను అది చంపబడదు. బ్రజవాసి కృష్ణ బలరామ స్వామీజీ వారి భాష్యము. శ్రీకృష్ణ భగవానుడి నుండి ఆత్మ యొక్క నిత్యతత్వమును గూర్చి వివరించెను. నా జాయతే నా మ్రియతే అని కృష్ణుడు అన్నటలో గతమున దాని స్థితి, భవిష్యత్తులో దాని స్థితి ఈ రెండింటినీ సూచించబడినవి. ఆత్మ నిత్యము, నాశరహితము అని కృష్ణుడు నిర్దేశించెను. అట్లే శాశ్వత అను శబ్దము దాని శాశ్వతత్వమును, పరిణామరహిత స్థితిని తెలుపుచున్నది. ఆత్మ అతి పురాతనమైనదిగా భావింపవలెను. భౌతిక శరీరముతో దానికి ఎట్టి సంబంధము లేనందున అది ఎప్పుడూ నూతనముగానే గోచరించును. ఆత్మ యొక్క మరి యొక్క లక్షణమేమన్నా అది భౌతిక శరీరము గురియగు 6 దోషములు ఆత్మకు లేవు. ప్రశ్నోపనిషత్తు ఇట్లు వివరించుతున్నది. న జాయతే అస్థి వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి ఇది ఆత్మ. ఆత్మ క్రింద వివరింపబడిన 6 దోషములకు దూరమై ఉంటుంది. ఈ ఆత్మకు 6 దోషములు అంటే అంటవు. ఆత్మకు 6 దోషములకు దూరమై ఉంటుంది. అంటటం కాదు, దూరమై ఉంటుంది. అంటే ఆత్మకు పుట్టుక లేదు, ఆత్మకు చావు లేదు. ఆత్మ తన ఉనికికి భౌతిక శరీరంపై ఆధారపడదు. దాని ఉనికి ఆధ్యాత్మికమైనది. ఒకటవది ఆత్మకు పుట్టుక అనేది లేదు. రెండవది ఆత్మకు చావు లేదు. మూడవది ఆత్మ తన ఉనికి భౌతిక శరీరంపై ఆధారపడదు. దాని ఉనికి ఆధ్యాత్మికమైనది. నాలుగవది ఆత్మ పెరగదు, పరిణామము కూడా లేదు. ఐదవది ఆత్మ కృషించదు, అది నిత్యము. ఆరవది ఏంటి? శరీరము నశించినప్పుడు ఆత్మ తన రూపమును మార్చుకునదు. పండితార్థం ఏమంటే స్థూల శరీరము తల్లి గర్భము నుండి జన్మించును, పెరుగుతుంది, కొంతకాలమునకు సంతతి ఉత్పత్తి చేస్తుంది, క్రమముగా నశిస్తుంది, చివరకు మరణిస్తుంది. కానీ ఆత్మ ఇట్టి మార్పుకు గురి కాదు. కానీ ఆ మార్పులను గమనించును. పుట్టుకే లేదు కనుక చావే లేదు. శరీరము మరణించినను ఆత్మకు నష్టం లేదు, అది వేరొక శరీరంలోనికి ప్రవేశిస్తుంది. మాతాజీ చెప్పండి దీనికి. మొదటి శ్లోకానికి కూడా ఇంకొంచెం విశదీకరించి చెప్పి రెండవ శ్లోకానికి చెప్పేసింది. చెప్పండి మాతాజీ. అంతకు ముందు చెప్పుకున్నయే అన్ని మళ్ళీ రిపిటేషన్ అవుతుంది. ఇది ఇంతకు ముందు కూడా నేను చెప్పినట్లున్నాను ఒకసారి. పుట్టుక లేదు, డెత్ లెస్, చావు లేదు, ఆత్మ ఉనికి ఆధ్యాత్మికమైనది, భగవంతుడితో సంబంధమైన క్వాలిటీస్ ఉన్నాయి ఆత్మకి అని చెప్పాను. సో ఆత్మ చేంజ్ లెస్, అంటే మార్పు అనేది లేదు, పరిణామం. సో నశించినప్పుడు రూపం మార్చుకోవటం అట్లా ఉండదు. ఎందుకు అంటే ఒక మనిషి చనిపోయారు అయితే దేహము మారిపోతుంది కృషించినట్లు. లేకపోతే ఒక నల్లగా అవుతారు, తెల్లగా అవుతారు, రకరకాలుగా రూపం కూడా మార్చుకున్నట్లు. మెల్లగా ఉంటే అది ఇదైపోతుంది, రోటన్ అయిపోతుంది. ఇవన్నీ ఉన్నాయి. సో ఆత్మకి ఇటువంటి ఏమీ లేవు అని చెప్తున్నారు. అంటే అసలు అజము అంటే బర్త్లెస్ లేదు, బర్త్ే లేదు కాబట్టి ఇంకెప్పుడు నిత్యము ఉంటుంది కాబట్టి అది పురాతనమైంది అని అంటున్నారు. పురాతనము అంటే దానికి ఇంత టైం ఉంది అనేది లేదు. భగవంతుడు ఎప్పుడైతే వచ్చారో, సృష్టిలో ఎప్పుడైతే ఆత్మని ఇచ్చేశారో అప్పటి నుంచి ఉంది, ఇంకా ముందు కూడా ఉంటుంది, ఎప్పుడు నిత్యం ఉంటుంది అని చెప్తున్నారు. మనకి ఈ ఆత్మ కలిసిపోతుంది అనేది భగవద్గీతలో ఎక్కడ చెప్పలేదు.
ఇక్కడ అద్వైత సిద్ధాంతంలో శంకరాచార్య వాళ్ళు చెప్పినట్టు ఈ ఆత్మని పరమాత్మలోకి చేర్చాలి అని చెప్తున్నారు. చేర్చాలి అని అంటే ఆయన యొక్క ధామం దగ్గరికి వెళ్ళే వరకు ఉంటుంది. అక్కడ కూడా మన ఇదిలోనే ఆత్మ వేరేగానే ఉంటది అని చెప్తున్నారు, కానీ ఎక్కడ చెప్పలేదు ఆత్మ నాలో కలిసిపోతుంది అని. ఇప్పుడు ఇంతసేపు నుంచి, ఇన్ని రోజుల నుంచి మనము ఆత్మ పరమాత్మ తత్వం తెలుసుకొని చెప్తున్నారు కదా భగవంతుడు, మనకి ఎక్కడ చెప్పలేదు కదా నాలో ఐక్యమైపోతారు, నా దగ్గరికి వస్తారు అని ఎక్కడ అట్లా చెప్పలా. ఎప్పుడు వేరేగానే ఉంటదనే చెప్పారు. కాబట్టి ఎంత భగవద్గీత చదివితే అద్వైత సిద్ధాంతాన్ని ఇక్కడే ఖండించవచ్చు మనం. లైక్ అంటే మనము పండితులం కాదు, మనం చాలా సామాన్యులము అయినప్పుడు మనకు కూడా అర్థమవుతుంది. ఇక్కడ భగవంతుడు చెప్పలేదే నాలో ఐక్యమైపోతారు సో వాళ్ళు ఉండరు అని. భగవంతుడు చెప్తున్నారు సనాతనంగా ఉంటుంది అంటున్నారు. అంటే ముందు ఉంది, ఇప్పుడు ఉన్నాం, రేపు కూడా ఉంటది, ఆత్మ చావు లేదు అని చెప్తున్నారు కదా. సో మంచి వాళ్ళు అయితే చనిపోయి నాలో ఐక్యమైపోతారు అలా చెప్పలేదు కదా భగవంతుడు. ఉంటారు, నా దగ్గరికి వస్తారు అని చెప్తున్నారు, కానీ నాలో ఐక్యమైపోతారు, వాళ్ళ ఆత్మగా ఉండరు అనేది ఎక్కడ చెప్పల. సో అది మనకి ఇక్కడ ఇవన్నీ శ్లోకాలు చదువుతుంటే మనకి అదే అర్థమవుతుంది. మరలా అంటే అర్జున్ని మాధ్యమంగా పెట్టుకొని భగవంతుడు మరలా మనకి గుర్తు చేస్తున్నారు ఆత్మ ఇది అవ్వదు అని. కాకపోతే ఆ ముందు శ్లోకంలో చెప్పారు కదా, అంటే అది పాపాత్ములు పుణ్యాత్ములు మధ్య జరిగిన యుద్ధము, ధర్మాలకి మధ్య జరిగిన యుద్ధము, అది భగవంతుడి యొక్క ఆయన యొక్క ఇదిలో జరిగింది. అంతేకాని వారు చెప్పుతుంటే సంహరించమని అర్జునుడు వాడిని సంహరిస్తే ఎటువంటి దోషం లేకుండా ఉంది అర్జునుడికి. ఏమన్నా దోషం గనక అయ్యి ఉంటే యుద్ధం జరిగిన తర్వాత అయినా అర్జునుడు వాళ్ళు పాండవులకి అధోగతి పాలయ్యేవారు. వారు ఎక్కడ అధోగతి పాలు అవ్వలేదు, పైగా వారు చాలా పేరు ప్రఖ్యాతులు అన్ని సంపాదించారు. కాబట్టి ఇది ధర్మపరంగా జరిగింది ఈ యుద్ధం అని, ఇలా ఇతరులకి హాని చెయ్యకుండా చేశారు. అంటే పాపాత్ముల మీద యుద్ధం చేశారు, అధర్మ పరుల మీద యుద్ధం చేశారు. అంతేగాని ఇది అడ్డం పెట్టుకొని వేరే మతాల మీదకి వెళ్ళమని, వేరే వ్యక్తుల మీదకి వెళ్ళమని కాదు. ఏదైతే స్వామీజీ కూడా ఎప్పుడు చెప్తారు అంటే, గవర్నమెంట్ గనక ఏదన్నా రూల్ పెడితే ఆ రూల్ ని తూచా తప్పకుండా పాటించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. కరోనా టైంలో మాస్క్ పెట్టుకొని తిరగండి, లేకపోతే టెంపుల్ కి రావద్దు అంటే క్లోజ్ చేసేసామని చెప్పారు. అంటే ఏదైతే ఆథరైజ్డ్ గా ఉందో, అంటే ఒక నియమం ఉందో ఆ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలి. అంతేకాని ఆ నియమం ఉల్లంఘించి మన ఇష్టమైనట్టు చెయ్యటము, కాబట్టి ఆత్మ చావు లేదు కాబట్టి వీళ్ళు పాపాత్ములు, వీళ్ళు పాపం చేశారు అంటే, ఒక లైఫ్ కి ఒక లైఫ్ అంటే వీరు ఒకరిని చంపేశారు కాబట్టి, వీరు మన వారిని చంపేశారు కాబట్టి మనం వారిని చంపేయొచ్చు. అలాగే ఇందాక మాతాజీ చెప్పారు కదా, ఇతర ఇది మన మానవులకే కాదు ప్రతి జీవి ఎట్లా అని అన్నారు. మనం ఊరికే ఏ జీవిని కూడా సంహరించకూడదు అనేది చెప్తున్నప్పుడు, మనం మాతాజీ చెప్పినట్టు నాన్ వెజ్ అనేది కూడా అసలు ఎలా తింటారు అనేది కూడా మనము విశ్లేషణ చేశారు మాతాజీ. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఎవరిని కూడా అనవసరంగా బాధ పెట్టకూడదు, వారిని చంపకూడదు అనేది ఇక్కడ స్వామీజీ గారు క్లియర్గా రాశారు. అంటే భగవంతుడు ఆత్మతత్వం చెప్పిన మనం మన యొక్క జీవితంలో కూడా ఎలా ఆచరణ చేయాలి, ఏది తీసుకోవాలి అనేది కూడా ప్రతిదీ విపులంగా వివరణ చేసి చెప్పారు. అంటే మీరు ఇలా ఉండాలి, గవర్నమెంట్ రూల్స్ పెడితే వాటికి అతిక్రమించి చెయ్యకూడదు. ఇప్పుడు డెత్ సెంటెన్స్ చేస్తారు, ఊరి కంబం మీద అక్కడ చేస్తాడు కదా, ఊరి ఇది తీయాలి, అది ఆయన డ్యూటీ. సో ఆయన చేస్తున్నాడు కదా అంటే ఆయనకి శిక్ష పడిద్దా అంటే లేదు. ఎందుకు అంటే ఆయన యొక్క ధర్మాన్ని చేస్తున్నారు అక్కడ. అంతేగాని మనం వేరే ఎవరినో వీళ్ళు పాపాత్ములు లేకపోతే వీళ్ళు చాలా హాని చేశారు మనకి అని చెప్పేసేసి ఎవరిని కూడా మన సొంతంగా మనం ఒకరిని దండన చేసే అధికారం మనకి లేదు అని చెప్తున్నారు. అలాగే
ప్రతి వారితో కూడా కడు జాగ్రత్తగా ఉంటామని ఈ స్వామీజీ గారు మనకి ఇంకోసారి కూడా హెచ్చరిక చెప్తున్నారు. మన ఇష్టానుసారం నడవకూడదు అనేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. ఇంకా మిగతా అంతా మామూలే మాతది, మనం మళ్ళీ మళ్ళీ అదే రిపీటెడ్ గా చెప్పుకుంటున్నట్టున్నాం. నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాము. అంటే ఇక్కడ జీవహింస గురించి ఇది ఏదో ఊరికే మామూలుగా ప్రామాణికం లేకుండా చెప్పింది కాదమ్మా. అందరూ ఒకసారి మళ్ళీ మనసు పెట్టి వినండి. ఎవరి పట్ల అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇది తెలిసి ఎవరైనాను ఆత్మను చంపగలనని భావించడు అని గురించి మా హింస్యాత్ సర్వభూతాన్ని అని మనుస్మృతిలో చెప్పబడినది. అంటే ఎవరి పట్ల కూడా దౌర్జన్యం ప్రదర్శించరాదు. అనధికారికమైన హింస అన్ని పరిస్థితుల్లో శిక్షార్హము. ఈ విషయమై వేద సూత్రములు కూడా పూర్తిగా స్పష్టపరిచినవి. సర్వ ప్రాణుల పట్ల ఇదే సిద్ధాంతము. అంటే మనం తినే ఇప్పుడు ఎవరైతే మాంసాహారం తింటున్నారో వాళ్ళందరికి కూడా సర్వ ప్రాణులు అని చెప్పేసి ఈ వేద సూత్రం అని చెప్తున్నారు. వేద సూత్రములు కూడా స్పష్టంగా ఇక్కడ పూర్తిగా స్పష్టపరిచినది అన్నమాట. సర్వ ప్రాణుల పట్ల ఇదే సిద్ధాంతము అంటే మనం ఇప్పుడు మీరు తినేవాళ్ళు మీరు అర్థం చేసుకోండి. ఇది నేను చెప్పాను కదా, మనకు అధికారం లేకుండా మనం ఎట్లాగా వాటిని హింసిస్తాము, దౌర్జన్యం చేస్తాము. అంటే మనకు కోరిక ఇంద్రియ తృప్తి కోసం మనం వాటిని ఎలా హింస చేస్తాము. ఇదే భగవద్గీతలో కర్మ సిద్ధాంతం ముందు ఉంటది. ఈ కర్మలోకి వెళ్తే మనం చేసిన పనికి ప్రతిఫలం మళ్ళీ జన్మలో మనం ఏం తీసుకుంటాము అనేది మీకు స్పష్టంగా అర్థం అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆత్మకు పరమాత్మకు ఉండే వ్యత్యాసం గురించి చెప్తున్నారు. మాతాజీ చెప్పినట్లు ఆత్మ అనేది భగవంతుల్లో ఎక్కడ ఐక్యమైనట్టు భగవద్గీతలో ఎక్కడ ఉండదు. ఆత్మ అంటే ఇది శాశ్వతమైంది, అనంతకాలం నుంచి నేను ఎప్పుడైతే ఉన్నానో అప్పటి నుంచి నువ్వు ఉన్నావు అని చెప్పారు. మనకు 2-3 శ్లోకాల్లోనే వచ్చింది సెకండ్ చాప్టర్ లో. ఎప్పుడు అంటే ఇద్దరు ఉన్నారు, పరమాత్మ ఉన్నారు, ఆత్మ ఉన్నారు. ఇక్కడ ఐక్యమైంది కానీ ఏదైనా ఇంకొకటి ఆయనలో కలిసిపోయేది ఇంకొకటి ఇక్కడ లేనే లేదు. అదే ఇక అంటే భగవద్గీతను రకరకాలుగా వాళ్ళు ఈ భాష్యాన్ని రకరకాలుగా రాసుకొని అర్థం తెలుసుకోకుండా ఐక్యం అయిపోతున్నాము, ఐక్యం అవ్వాలి అని చెప్పేసి అనేది ఒకటి. అంటే వాళ్ళ ఆచారం ప్రకారం అలా చేస్తున్నారు. కాదు, ఇది భగవద్గీతలో ఎక్కడా కూడా ఆయన నేను వేరు నువ్వు వేరు అనే ఆత్మకు పరమాత్మకు వ్యత్యాసం, భేదభావం ఏమిటి అని చూపిస్తున్నారు. అనువంతం ఉంటుంది ఆత్మ, పరమాత్మ ఏమో బ్రహ్మాండాలన్నీ కూడా విస్తరించి ఉంటుంది. ఆయనతో ఈ ఆత్మ సమానం కాదు అని చెప్పేసి మళ్ళీ విశదీకరించి చెప్తున్నారు. 21వ శ్లోకము. వేద వినాశినం నిత్యం ఏన మజమవ్యయం కథం సపురుష పార్థ కం ఘాతయతి హంతికం. అనువాదము. ఓ పార్థ, ఆత్మ నాశము లేనిది, చావు పుట్టుకలు లేనిది, క్షీణింపనిది అని గ్రహించిన వ్యక్తి ఎవ్వనిని కాని ఎట్లు చంపును, లేక ఏ విధముగా చంపింపగలడు? బ్రజవాసి కృష్ణ బలరామ స్వామీజీ వారి భాష్యము. ఆత్మతత్వమును ఎరిగిన వాడు అర్జునుని వంటి మహావీరులను కాని లేక శ్రీకృష్ణుని వంటి నాయకులను కాని యుద్ధ విషయమున తప్పు పట్టరు. కురుక్షేత్రంలోని యుద్ధము పుణ్యాత్ములు మరియు పాపాత్ముల మధ్య జరిగినది. అందువలన నిత్యం అనుశబ్దము ఆత్మ లక్షణములైన అజము, అక్షయము, శాశ్వతత్వము, ఆద్యంతరహితత్వము ఉన్నగు వానిని సూచించుచున్నది. ఆత్మ ఇట్టి లక్షణములను కలిగి ఉన్నప్పుడు దానికి ఎవరు ప్రమాదం కలిగింపగలరు? ఆత్మ ఇట్టి లక్షణములను కలిగి ఉన్నప్పుడు దానికి ఎవరు ప్రమాదం కలిగింపగలరు? అందువలనే విద్వాన్ విభేతి కుతశ్చన అని నీతి శాస్త్రంలో చెప్పబడినది. అనగా జ్ఞాని అయిన వాడు ఎచ్చటను భీతి చెందడు. ప్రతి వస్తువు యొక్క ప్రయోజనము జ్ఞానులకు తెలియనిది కాదు. మన ధర్మశాస్త్ర ప్రకారము ఒక హంతకునకు మరణశిక్ష వేయవలసి ఉన్నది. రాబోయేడి జన్మలలో అంతకంటే కఠినమైన శిక్ష నుండి అతనిని తప్పించుటకే ఈ జన్మలో అట్టి శిక్ష విధించుట జరుగుతున్నది. కాబట్టి ధర్మ సూత్రములను అనుసరించుట న్యాయ వ్యతిరేకము కాదు. వైద్యుడు ఒక రోగికి శస్త్రచికిత్స చేయుచున్నప్పుడు వైద్యుడు అన్యాయముగా ప్రవర్తించనని చెప్పకూడదు. పైపెచ్చు అతడు దయాన్వితుడగును. అటులనే తన ఇష్ట ప్రకారము చంపక ధర్మ సంస్థాపనార్థము యుద్ధము చేయవలసి ఉన్నదని అర్జునుని శ్రీకృష్ణుడు ప్రేరేపించెను. అంటే ఆత్మతత్వం ఎరిగిన వాళ్ళు అర్జునుని గురించి గాని
అర్జునుడు అంటే అంత గొప్ప మహావీరుడైన అర్జునుడి గురించి కానీ శ్రీకృష్ణ పరమాత్మ వంటి నాయకుడిని గురించి కానీ తప్పు పట్టరు అని చెప్తున్నారు. మనకు హైందవ సనాతన ధర్మంలో ఎవరు కూడా ఈ మహాభారత యుద్ధం గురించి తప్పు పట్టరు. వేరే వేరే మతాల వాళ్ళు మాత్రమే తప్పు పడతారు. వాళ్ళకి అసలు ఈ ఆత్మతత్వం గురించి ఏమి తెలియని వాళ్ళు మాత్రమే ఇలా తప్పు పడుతున్నారు. ఎందుకంటే కృష్ణుడు ప్రేరేపించి కృష్ణుడే స్వయంగా ఆయన భగవంతుడు ఎలా అవుతాడు, మరి అర్జునుడి చేత యుద్ధం చేయించాడు, అహింస అంటే హింస చేయించాడు అని చెప్పేసి అనే వాళ్ళందరూ కూడా ఈ ఆత్మతత్వం తెలియని వాళ్ళు అనమాట. కురుక్షేత్రంలో జరిగిన యుద్ధం ఏంటంటే పుణ్యాత్ములకు మరియు పాపాత్ములకు జరిగినది అని చెప్పి వివరిస్తున్నారు. పుణ్యాత్ములు పాపాత్ములు మనకిప్పుడు మనకు మన వీధిలోకో లేకపోతే మన ఊర్లోకో ఎవరైనా ఒక సైకో లాంటి వ్యక్తి వచ్చాడు అనుకోండి, అతనికి ఏంటంటే అతనికి ఏదైనా సరే ఇంకా అతని మనస్తత్వము ఎలా ఉంటుంది అంటే ఎవరినైనా చంపాలి హింస చేయాలి అంటే ధర్మము తెలియదు అన్నమాట. ధర్మమే తెలియదు. అతను ఏదనుకుంటే అది చెయ్యాలి అనుకున్నటువంటి వ్యక్తి ఒకడు వచ్చి మన మీద దౌర్జన్యానికి పాల్పడి అందరిని హింస పెట్టి చంపేస్తూ ఉంటే అతనికి శిక్ష ఖచ్చితంగా విధిస్తారు. ఎందుకంటే అతని వల్ల అందరికీ హింస అంటే ఇబ్బంది కలుగుతుంది. ఇక్కడ పుణ్యాత్ములు పాపాత్ములు అంటున్నారు. ఈ దుర్యోధనులందరూ కూడా 100 కౌరవులందరూ కూడా పాపాత్ములు కాబట్టే వాళ్ళను చంపాలని చెప్పేసి అటువంటి సమయంలో కూడా అర్జునుడు ఇంకా సందిగ్ధావస్థలో ఉన్నాడు. చంపటం వలన అది తప్పు కదంటే వేద ధర్మాలు తెలిసిన వ్యక్తి కాబట్టి ఇలా చంపకూడదు కదా ఒక జీవిని అని చెప్పేసి, అంత పాపం చేసిన జీవిని కూడా చంపకూడదు, వీళ్ళని ఎలా చంపగలను అని చెప్పేసి ఆయన సందిగ్ధావస్థలో ఉన్నారు. అదే మనం ఏం చేస్తున్నాము, మనం ఇప్పుడు దుర్యోధనలాగా ఏమన్నా మనకు ఎవరైనా హాని చేశారా? లేదు కదా. ఈ పశుపక్షాలందరినీ అన్నిటిని కూడా చంపేసి మనం తింటున్నాము. మరి మాంసాహారం తినటము పాపమా పుణ్యమా అంటే ఒకసారి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి అమ్మా. ఎందుకంటే ఇది మేము ప్రత్యేకంగా విమర్శ చేసినట్టు అవుతుంది. మేము చెప్తే దీని గురించి మేము తెలుసుకొని మానేసిన వాళ్ళమే, ఈ తత్వం తెలుసుకొని మానుకున్న వాళ్ళమే. కాబట్టి ఇక్కడ అర్జునుడు అటువంటి పాపాత్ములను చంపేందుకు ఆయన ఇంకా ఆలోచిస్తున్నాడు. పాపాత్ములు యుద్ధం చేయటానికి వచ్చాడు, యుద్ధం చేయడానికి అన్ని అథారిటీస్ ఉన్నాయి, ఆయన యుద్ధం చేసినా అక్కడ ఎవరు తప్పు పట్టే వాళ్ళు లేరు. కానీ ఎందుకు మళ్ళీ నేను చేయటం ఇట్లా అంటే ఒక జీవిని హింస చేయటం అదేది తప్పు కదా అని వేద ధర్మం తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన సందిగ్ధావస్థలో ఉంటే కృష్ణుడు నువ్వు చంపొచ్చు, పుణ్యాత్ములు కాదు వాళ్ళు పాపాత్ములు, వాళ్ళ వలన ఇంకా అంటే ఈ భారతదేశానికి కదా ప్రపంచానికి మొత్తానికి కూడా వాళ్ళ వలన ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళని సంహరించాల్సిందని భగవంతుడే స్వయంగా యుద్ధం చేయించాడు. ఆ విషయం అంటే ఆత్మ పరమాత్మ తత్వం తెలియని వాళ్ళు, పుణ్యము పాపం గురించి తెలియని వాళ్ళు, పాపాత్ముల గురించి పుణ్యాత్ముల గురించి తెలియని వాళ్ళు తప్పు పడతారు, కానీ జ్ఞానులైన వాళ్ళు ఈ విషయంలో తప్పు పట్టరు. అంటే ఇక్కడ మళ్ళీ అందువలన నిత్యం ఆద్యంత రహితత్వము, నిత్యం అను శబ్దము ఆత్మ లక్షణమైన అజము అంటే మనం ఇంతకు ముందు చెప్పిన 6 గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలు ఉండటం వలన వాటిని చూపిస్తుంది. అంటే ఆత్మ గురించి మళ్ళీ వాటి గురించి ఒకసారి మళ్ళీ గుర్తు చేసింది. ఆత్మ ఇట్టి లక్షణాలు కలిగి ఉన్నప్పుడు దానికి ఎవరు ప్రమాదం కలిగించరు అని చెప్పేసి మళ్ళీ అర్జునుడికి చెప్తున్నారు అనమాట. ఆత్మ ఇటువంటి లక్షణాలు ఉన్న ఆత్మకి ఎవరు ప్రమాదం కలిగించరు, నువ్వు చేసే యుద్ధంలో శరీరాలు మాత్రమే మరణిస్తున్నాయి కానీ ఆత్మ కాదు అని చెప్పి ఆయనకి మళ్ళీ ప్రేరేపిస్తున్నాడు, నువ్వు చంపాలి యుద్ధం చేయాలి అని. ఆత్మ ఇట్టి లక్షణములను కలిగి ఉన్నప్పుడు దానికి ఎవరు ప్రమాదం కలిగించగలరు, అందువలననే విద్వాన్ విభేతి కుతశ్చ అని నీతి శాస్త్రంలో చెప్పబడినగా జ్ఞాని అయిన వాడు ఎచ్చటను భీతి చెందడు, భయపడవలసిన అవసరం లేదు, నువ్వు యుద్ధం చెయ్యి, నువ్వు జ్ఞానివే కదా అన్ని తెలిసిన వాడివి అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నారు. ప్రతి వస్తువు యొక్క ప్రయోజనము జ్ఞానులకు తెలియనిది కాదు. మన ధర్మశాస్త్ర ప్రకారము ఒక హంతకునకు మరణ శిక్ష వేయవలసి ఉన్నది. రాబోయే జన్మల్లో అంతకంటే కఠినమైన శిక్ష నుండి అతనిని తప్పించుటకే ఈ జన్మలో అట్టి శిక్ష విధించుట జరుగుతున్నది. ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నాడు, వీళ్ళకి ఇప్పుడు వాళ్ళని చంపుతున్నాడు అని అంటే వాళ్ళకు ముందు ఉత్తమమైన జన్మలు ఉత్తమమైన లోకాలు ఇస్తున్నాడు. ఇది ఇంకా ఈ పాపం పెరిగిపోయింది అనుకో వాళ్ళు ఇంకా నరకాల పాలవుతారు. కానీ దాని నుంచి తప్పించి ఈ కౌరవులందరినీ కూడా సంహరించడానికి వాళ్ళకి ఉత్తమ లోకాలే వస్తున్నాయి అనమాట. అది ముందు శ్లోకాల్లో ఇంకా విశదీకరించి చెప్తున్నారు. కాబట్టి ధర్మ సూత్రములను అనుసరించుట న్యాయ వ్యతిరేకం కాదు. ధర్మ సూత్రములు అంటే ఇప్పుడు ఆయన నేను చంపను అని అన్నందుకు మళ్ళీ చెప్తున్నాడు, నువ్వు ధర్మ సూత్రాలని అనుసరించుట న్యాయ వ్యతిరేకం ఏం కాదు, న్యాయమైందే
అని చెప్పి మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. వైద్యుడు ఒక రోగికి శస్త్రచికిత్స చేయుచున్నప్పుడు వైద్యుడు అన్యాయంగా ప్రవర్తించనని చెప్పకూడదు. ఒక ఇంజక్షన్ వేస్తాడు, లేకపోతే ఆపరేషన్ చేస్తాడు. చేసినప్పుడు అన్యాయంగా ఈ పొట్ట కోసాడనో, ఇంకొక ప్రదేశం కోసాడనో, లేకపోతే శరీరానికి గుచ్చాడో ఇది ఇతను అని చెప్పేసి అతన్ని నిందించాం కదా. ఎందుకు? దాని వలన అతనికి అంటే అలా చేయటం వలన ఏమవుతుంది, లోపల ఉన్న రోగం కాస్త తగ్గుతుంది. మరి ఆయన అలా చేయకపోతే రోగం తగ్గదు కదా. ఇక్కడ అర్జునుడు వాళ్ళని చంపకపోతే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఇంకా ఇంకా అధర్మానికి పాల్పడి వాళ్ళు ఇంకా నరక లోకాలకు వెళ్ళిపోతారు. వాళ్ళకి ఇంకా అసలు స్వర్గాలు కానీ ఇంకొక లోకాలకు కానీ వెళ్ళలేని రౌరవాది నరకాలకు వెళ్తారని ముందుగానే ఏం చేస్తున్నాడు, ఆయన చంపమని చెప్పేసి ప్రేరేపిస్తున్నాడు. ఇక్కడ ఒక వైద్యుడిని అట్లా ఆ పొట్ట కొట్టము, ఇంకోటి ఒక ఆపరేషన్ చేయటము, వైద్యం చేసినప్పుడు ఈ శరీరానికి బాధించాడని ఆయన తిట్టటమో కొట్టటమో నిందించటమో చెయ్యం కదా ఎవరైనా సరే. ఆయన ఇంకా నువ్వు పరమాత్మవి మాకు అని చెప్పేసి దయాన్వితుడు అవుతాడనమాట. ఆయన్ని మా పైన ఎంత దయ చూపించావు, నువ్వే మాకు భగవంతుడివి అని చెప్పి ఆ వైద్యుడి దగ్గరికి వెళ్ళి మనం ఇంకా పొగడతామన్నమాట. పొగడ్తల వర్షం కురిపించి చెప్తాము, మీ వలన మాకు మళ్ళీ మేము బాగుపడిపోయాము, మా రోగం తగ్గిపోయింది అని చెప్పి చెప్తాము. అట్లాగే తన ఇష్ట ప్రకారము చంపక ధర్మ సంస్థాపనార్థం యుద్ధం చేయవలసి ఉన్నదని అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు మళ్ళీ చెప్తున్నాడు. అంటే నువ్వు నీ ఇష్ట ప్రకారం ఏమీ చేయటం లేదు, ధర్మాన్ని అనుసరించే చేస్తున్నావు, యుద్ధం చేయాలి అని చెప్పి అర్జునుని మళ్ళీ ప్రేరేపిస్తున్నాడు. వాసాంసి జీర్ణాని విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణ నన్యాని సంయాతి నవాని దేహి. అనువాదము: మానవుడు మాసిన వస్త్రములు తొలగించి నూతన వస్త్రములను ధరించినట్లు ఆత్మ కూడా ముసలితనములో చితికిన శరీరమును వదిలి క్రొత్త దేహమును ధరించును. బ్రజవాసి కృష్ణ బలరామ స్వామీజీ వారి భాష్యము. కృష్ణ భగవానునితో అర్జునుడు పలుకుచున్నప్పుడు తాతగారైన భీష్ముని యుద్ధంలో చంపినట్లయిన తను నిందింపబడునని తలంచెను. అందులకు శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను: యుద్ధము చేయుటకు నాకు అర్పణ చేసినప్పుడు తప్పేమున్నది? భీష్ముడు, ద్రోణుడు అను పేరు గల ఆత్మలు తమ ప్రాతబడిపోయిన శరీరాలని వదిలి క్రొత్త శరీరంలో ప్రవేశిస్తున్నారు. సూత్రముల ప్రకారం ఇది దోషమెట్లగును. అందువలన అర్జున, నీవు యుద్ధము చేయుట ద్వారా నాకు సేవ చేయుచున్నావు. మిగిలిన విషయములతో నీకు అవసరం లేదు, నీవు నా ఆజ్ఞలను పాటించుచున్నావు, అంతవరకే. ఈ విషయమును ధ్రువపరుస్తూ బృహదారణ్యకోపనిషత్తులో ఇట్లు చెప్పబడినది: యథా తృణజలయూక తృణస్యాంతం గత్వాన్యమాక్రమ్యాక్రమాత్మానముపసంహరతి ఏవమేవామాత్మేదం శరీరం నిహత్య అవిద్యాం గమయిత్వా అన్యమాక్రమాత్మనముప సంహరతీతి. ఈ శ్లోకం అసలు ఇంతవరకు ఇప్పుడు చదివింది కాదు, చాలా తప్పులు పోతుంది. జలగ ప్రాగుచున్నప్పుడు వెనుక చోటు వదలక ముందు వేరొక వస్తువును పట్టుకున్నట్లుగా దేవుని నిర్ణయం ప్రకారం ఆత్మ తన పూర్వ కర్మలను అనుసరించి మొదట ధరించిన శరీరమును వదులుటకు ముందు ఒక ప్రత్యేక శరీరమును ధరించును. శరీరము రుజాగ్రస్తమైనప్పుడు ఎన్నో కష్టములు కలుగును. కావున పాతబడిన శరీర స్థానమున క్రొత్త శరీరము ఉన్న ఎడల అది ఆనందదాయకమగును. రణరంగమున నిలిచి ఉన్న పెద్దలలో భీష్మాదులు ఆధ్యాత్మికతకు తలవంచిరి. దుర్యోధనాదులు రాజ్య సౌఖ్యముల వైపు మొక్కిరి. యుద్ధమును ఇరువురును లాభపడుదురు. కృష్ణుడు అర్జునునితో మాట్లాడుదేమనగా, రణరంగమున చంపబడిన దుర్యోధనాదులు స్వర్గము చేరుదురు. ఇందుకు కారణము ఈ యుద్ధము వెనక ఆధ్యాత్మిక శక్తి కలదు. స్వర్గమున దుర్యోధనాదులు ఆత్మలు యుక్త వయస్కులైన శరీరములను పొంది సుఖములను అనుభవించును. కాబట్టి యుద్ధ ఫలితమును గూర్చి నీవు బాధపడవలసిన అవసరం లేదు. అర్జున, నా ఆదేశములను అనుసరించుచున్నా నీవు గౌరవింపబడదువు. నీవు మరణించిన పిదప నా ఆధ్యాత్మిక లోకమును చేరగలవు. అర్జునునికి మాత్రమే కాక సర్వాత్ములకు శ్రీకృష్ణుడు సత్యమైన స్నేహితుడు. కృష్ణ భగవానుని యొక్క ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక గురువు భగవానుని యొక్క మాటలను అర్థం చేసుకున్నటకు మధ్యవర్తి. మానవుడు మాసిన వస్త్రాలను తొలగించి నూతన వస్త్రాలను ధరించినప్పుడు ఆత్మ కూడా ముసలితనంలో చివికిన శరీరమును వదిలి క్రొత్త దేహమును ధరిస్తుంది.
ఇక్కడ అర్జునుడు ఇంకా కొంచెం బాధపడుతూ ఉన్నాడు కదా, తాతగారిని చంపటము, తన గురువుల్ని చంపటము అని చెప్పేసి. పూజ్యనీయులైన వాళ్ళు అంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు ఇక్కడ, వాళ్ళు పూజ్యనీయులైనా సరే వాళ్ళ శరీరము మొత్తము చితికిపోయింది, నువ్వు కొత్త శరీరాన్ని ఇస్తున్నావు, దాన్ని సంహరించటంలో తప్పులేదు, నేను కదా చెప్పింది, నేను చెప్పినట్టుగా నువ్వు నడిచి యుద్ధం చెయ్యి అంటే నాకు నువ్వు సేవ చేస్తున్నావు, నేను చెప్పింది విన్నప్పుడు నా సేవ నువ్వు చేస్తున్నావు, ధర్మం గురించి నేను చూసుకుంటాను, ఆ ధర్మం అంటే ధర్మ సూత్రాల ప్రకారము అంటే పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని వాళ్ళకు నువ్వు మంచి శరీరాన్ని ఇస్తున్నావు, ఆ శరీరాన్ని తొలగించి అది ఇది దోషం అయితే కాదు అని చెప్పేసి నేను ఏదైతే చెప్తున్నానో అది నువ్వు చెయ్యి, నా ఆజ్ఞ పాటించు, అప్పుడు నాకు నువ్వు సేవ చేస్తున్నావు అని చెప్పి బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా ఇట్లా చెప్తున్నారు. జలగా ప్రాగుచున్నప్పుడు వెనక చోటు వదలక ముందు వేరొక వస్తువును పట్టుకున్నట్లుగా దేవుని నిర్ణయం ప్రకారం ఆత్మ తన పూర్వ కర్మలను అనుసరించి మొదట ధరించిన శరీరాలను వదులుకొని ముందు ఒక ప్రత్యేకమైన శరీరంను ధరిస్తుంది అని చెప్తున్నారు. శరీరము రుజాగ్రస్తమైనప్పుడు ఎన్నో కష్టాలు కలుగుతాయి, కావున పాతబడిన శరీర స్థానంలో కొత్త శరీరము అంటే ఆనందంగా ఉంటుంది కదా, ఆనందం అవుతుంది కొత్త శరీరం కనుక ధరిస్తే. పాత శరీరాన్ని మనం ఇప్పుడు చిరిగిన వస్త్రాలను తీసేసి నూతన వస్త్రాలు ధరించినప్పుడు మనకు ఎంతో ప్రశాంతంగా ఉంటది కదా, అట్లాగే రణరంగం నిలిచి ఉన్న పెద్దల్లో భీష్మాదులు ఆధ్యాత్మికకు తల వంచిరి, దుర్యోధనాదులు రాజ్య సౌఖ్యం వైపు మొక్కిరి, యుద్ధమున ఇరువురును లాభపడుదురు. ఆయనేమో ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు, ఆయన శరీరం వదిలినా ఇబ్బంది లేదు, ఆయన ప్రశాంతంగానే ఉన్నారు. నా ఈ దేహం వదిలిపోయినా సరే నాకు ఇంకా మళ్ళీ నా ఆత్మ శాశ్వతం అనేది ఆయనకు తెలుసు. దుర్యోధనాదులు రాజ్య సౌఖ్యాలను అనుభవించాలని ఆ కోరికతో ఆకాంక్షతో ఉన్నారు. వాళ్ళు మరణించిన తర్వాత ఏమవుతారంటే ఆయనేమో ఆధ్యాత్మిక లోకానికి చేరతాడు. భీష్మ పితామహులు దుర్యోధనాదులకు ఏదైతే రాజ్య సౌఖ్యం కావాలని కోరుకుందో వాళ్ళు ఏమి ఊరికే పోరు, వాళ్ళు స్వర్గానికి వెళ్ళి సుఖభోగాలు యుక్త వయస్కులయ్యి సుఖభోగాలు అనుభవిస్తారు. వాళ్ళ గురించి నువ్వేమో ఆలోచించొద్దు, ఎందుకంటే వాళ్ళ కోరికలు కూడా తీరుతాయి. ఆయనకు శరీరం అవసరం లేదనే వయసులో ఆయన ఉన్నాడు భీష్మాచార్యులు. వీళ్ళేమో రాజ్య సౌఖ్యాల వైపు ఉన్నారు. వీళ్ళని ఇప్పుడు ఇంకా అధర్మం వైపు పోనివ్వకుండా, అధర్మం చేయనీయకుండా నువ్వు ఇప్పుడు ఆ శరీరాన్ని కనుక సంహరించేసావంటే వాళ్ళకి సౌఖ్యాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళకి ఏ సౌఖ్యం అయితే కోరి ఉన్నారో రాజ్య సౌఖ్యాలు అవి స్వర్గంలో అనుభవిస్తారు, వాళ్ళకేమి నష్టం జరగదు. భీష్ములు వారు ఏదైతే ఆలోచిస్తున్నారో వాడికి అది జరుగుతుంది. అది నేను చెప్తున్నాను కాబట్టి నా ఆదేశాలను నువ్వు అనుసరించు. నువ్వు అలా నేను చెప్పినట్టుగా నువ్వు యుద్ధం చేయటం వలన నీకు ఏ అగౌరవం ఉండదు, గౌరవించబడతావు. నేను చెప్పిన మాట వినటం వలన నీకు గౌరవమే ఉంటుంది కానీ అగౌరవం ఉండదు అని చెప్పి నువ్వు మరణించిన తర్వాత నా లోకాన్ని చేరుతావు అని చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ నాలో కలిసిపోతావు అని చెప్పలే అర్జునుడు అని, మరి ఆయన లోకానికి వెళ్తారు అని చెప్పి నా లోకానికి వస్తావు అని అంటున్నారు కానీ నాలో కలిసిపోతావని చెప్పట్లేదు పరమాత్మ ఇక్కడ, కృష్ణ పరమాత్మ. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నారు, అర్జునునికి మాత్రమే కాక సర్వాత్మలకు శ్రీకృష్ణుడు సత్యమైన స్నేహితుడు, ప్రతి ఒక్క ఆత్మకు కూడా సత్యమైన స్నేహితుడు అని చెప్తున్నారు. అర్జునుడికి ఒక్కడే కాదు స్నేహితుడు, సర్వ ఆత్మలన్నిటికీ కూడా ఆయన స్నేహితుడే అని చెప్పి కృష్ణ భగవాను యొక్క ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక గురువు భగవాను యొక్క మాటలను అర్థం చేసుకున్నట్టుకు మధ్యవర్తి. ఇప్పుడు మనకు సర్వ ఆత్మలకు ఆయన స్నేహితుడే, కానీ మనకు చెప్పే వాళ్ళు ఎవరున్నారు? మనకు ఆయన వచ్చి ఇప్పుడు ఎదురుగా చెప్పట్లేదు కదా, మరి మనం ఎలా అనుసరించాలి? అర్జునుడిని ఆయన ఎలాగ నేను చెప్పినట్టుగా నువ్వు అనుసరించమని చెప్పాడు. అర్జునుడు అక్కడ యుద్ధం చేస్తున్నాడు, నిరంతరం పక్కనే స్నేహితుడు, ఆయనకు నిరంతరం ఆయనకు ఏదైతే ఆజ్ఞాపిస్తే అది చేస్తున్నాడు. కృష్ణుడి ఆజ్ఞ లేకుండా ఆయన ఏమి చేయట్లేదు. మరి ఆయన అక్కడ ఎదురుగా ఉన్నాడు, మనకి ఇప్పుడు ఎవరున్నారు ఎదురుగా? మనకు లేరు కదా. మరి మనం కృష్ణ పరమాత్మ చెప్పేది మనకి ఎట్లా అర్థం కావాలి అంటే, ఆధ్యాత్మిక ప్రతినిధి అంటే కృష్ణ భగవాన్ యొక్క ప్రతినిధి అంటే భూమిపైకి భగవంతుడు స్వయంగా ఒక్కో సమయంలో వచ్చేవారు, ఒక్కో సమయంలో ప్రతినిధిగా అంటే గురువు రూపంలో వచ్చారనమాట భూమి మీదకి. గురువుకి భగవంతుడికి ఏ వ్యత్యాసము లేదు. అసలైన ఆధ్యాత్మిక ఆచార్యులు భగవంతుడేనమాట, స్వయంగా కృష్ణ పరమాత్మే ఆ రూపాన్ని తీసుకొని వచ్చారు, ఆయన ప్రతినిధి అంటారు. అటువంటి ఆధ్యాత్మిక ఆచార్యులు అంటే అటువంటి గురువు భగవాను యొక్క మాటలను అర్థం చేసుకున్నట్టుకు మధ్యవర్తి. మనకు మార్గదర్శకత్వం ఇచ్చేందుకు భగవంతుడి మాటలను ఆయన అర్థం చేసుకొని ఉంటారు కాబట్టి ఆయన చెప్పింది మాత్రం మనం పాలన చేయడానికి. ఇప్పుడు స్వయంగా కృష్ణ పరమాత్మ స్నేహితుడు, అన్ని సర్వాత్మలకు స్నేహితుడే, మన పక్కన లేరు. మనకు ఎవరు చెప్పాలి అంటే
ఆచార్యుల ఆదేశం మనం అనుసరించాలి. ఆచార్యులు ఏదైతే చెప్తున్నారో సద్గురువులు వాళ్ళ ఆదేశాన్ని మనం తీసుకొని మనం నడవాలి. కానీ మనం స్వయంగా మనం ఇష్టం వచ్చినట్టుగా మనం చేయటానికి లేదు. ఇక్కడ నీ ఇష్టానికి నువ్వు యుద్ధం చేయటం లేదు, నేను చెప్తే చేస్తున్నావు, ఇలాగ చెయ్యమని ఆయన చెప్తున్నాడు కాబట్టి అక్కడ యుద్ధం చేస్తున్నాడు. అదే ఆయన అయితే స్వయంగా ఆయన సందిగ్ధ అవస్థలో ఉండి నేను యుద్ధం చేయలేనని చెప్పి కూర్చున్నారు. మరి ఆయన చేయలేదు కదా. అంత నష్టం అంటే వాళ్ళకి చాలా కష్టం కలిగించారు. దుర్యోధనాదులు కౌరవులు అందరూ కూడా చాలా కష్టం కలిగించారు. ఆ కష్టం కలిగించారని చెప్పేసి వాళ్ళ మీద యుద్ధం చేయలేదు కదా. ధర్మం తెలిసిన వాళ్ళు, వేద ధర్మం తెలిసిన వాళ్ళు కాబట్టి అన్ని వైపుల నుంచి ఆలోచించి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కూర్చున్నాడు. తర్వాత స్వయంగా భగవంతుడే వచ్చి నువ్వు ఇలా నడువు, ఇలా చెయ్యి, ఇది తప్పు కాదని చెప్తున్నారు. మనం నడవాలి అంటే ఒక సద్గురువు శరణు పొందితేనే మనం నడవగలుగుతాము. మనకు ఇలా చెప్పేవాళ్ళు ఎవరు అంటే భగవంతుడి వాక్కులు మనకు అయ్యేలాగా చెప్పేవాళ్ళు సద్గురువులు మాత్రమే. మనం స్వయంగా భగవద్గీత చదివామంటే మనం వేరే వేరే అర్థాలు మనం తీసుకుంటాము. అదే ఆధ్యాత్మిక ఆచార్యులు భగవంతుడి ప్రతిరూపమైన ప్రతినిధి ఎవరైతే ఉంటారో ఆయన్ను శరణు పొందినప్పుడు మనకు అది అర్థమయ్యే విధంగా చెప్తారు. ఇది మనం గ్రహించాలి. చెప్పండి మాతాజీ, ఇంకొంచెం విశదీకరించి. రాదే మొత్తం మీరు విపులంగానే చెప్పారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు భగవంతుడు ఇక్కడ ఆత్మతత్వం గురించి. దాని గురించి విపులంగా గురుదేవుల వారు ఇంకా బాగా రాశారు. అంటే ఎవరుని ఎలా అయితే చేస్తే శిక్షింపబడతారు అనేది కూడా వివరంగా చెప్పారు. అంటే వైద్యుడు చేస్తే, ఇప్పుడు వైద్యుడు మన ఒక కాలు కుళ్ళిపోయింది అనుకోండి, షుగర్ వచ్చి మనకి అంతవరకు తీస్తారు కాలు. అప్పుడు వారిని ఏమని చెప్తాము, వారు చాలా దయామయులు, మీరు తీసేయటం మూలాన మేము బతికి ఉన్నాం, అట్లీస్ట్ కాలు లేకపోయినా అని చెప్పి వారికి సన్మాన సత్కారాలు కూడా చేస్తారు. ఇక్కడ భగవంతుడు కూడా చాలా దయామయుడు. ఇక్కడ వీళ్ళు దుర్యోధనాదుల మీద కూడా ఆయనకి చాలా ప్రేమ ఉంది. చాలా మంది అంటారు హింసని ప్రేరేపించారు, మాతాజీ అంటున్నారు కదా, హింసను ప్రేరేపించారు భగవంతుడు అని అంటారు. ఆయన హింసని ప్రేరేపించినట్లయితే తను స్వయంగా రాయభారానికి వెళ్ళేవారు కాదు. యుద్ధం జరగక ముందు పాండవుల పక్షాన భగవంతుడే వెళ్ళారు రాయభారిగా. ఈ యుద్ధాన్ని ఆపుదాము, చెప్దాము, మరి ఇంకొకసారి చెప్దాం వారికి అని భగవంతుడు స్వయంగా వెళ్ళారు. స్వయంగా వెళ్ళి అక్కడ దుర్యోధనునికి చెప్తున్నారు. అక్కడ ధృతరాష్ట్రుడు చాలా మోహంతో ఉన్నారు. ఎందుకు అంటే 5 ఊర్లు ఇచ్చినా చాలు వాళ్ళకి అని చెప్తే కూడా ధృతరాష్ట్రుడు కనీసం సరేలే వారికే ఇవ్వాల్సింది రాజ్యం మొత్తం, ఎందుకంటే పాండు నా తమ్ముడు పుత్రులు వాళ్ళందరూ వాళ్ళకి ఇవ్వాల్సింది, మరి ఆయన రాజుగా చేశాడు కదా, ఆయన తర్వాత మరి రాజు యొక్క సంతానమే రాజులు అవ్వాల్సింది. కానీ సరే నా వాళ్ళే ఉన్నారు, వీళ్ళు అరణ్యవాసం చేసి వచ్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎక్కువ కూడా అడగట్లేదు. ధర్మరాజు సరే మేము కూడా రాజవంశీకులమే కదా, మరి మాకు ఇంత రాజ్యము సగం ఇద్దరికి చెరిసగం ఇవ్వకపోయినా మా 5ఊరికి 5 ఊర్లు ఇవ్వండి మేము వెళ్తాము అని అంటే కూడా ధృతరాష్ట్రుడు వ్యామోహంతో ఉన్నారు. అంటే 5 ఊర్లు కూడా ఇవ్వటానికి ఇష్టం లేకుండా తన కొడుకే మొత్తం అనుభవించాలి అని అనుకొని అంత వ్యామోహంతో ఉంటే కృష్ణుడు వచ్చి రాయభారిగా నచ్చజెప్పి చెప్తున్నారు దుర్యోధనుడికి, ఎందుకు ఇంత మోసపూరితంగా ఇలా చేస్తావు, అధర్మం ఎందుకు, నువ్వు యుద్ధం అయితే ఇటు అటు అందరూ చాలా మంది చనిపోతారు, ఇదంతా చాలా కష్టం అవుతుంది, నువ్వు చెప్పిన మాట విని ధర్మపరంగా నువ్వు నడుచుకో అంటే అక్కడ దుర్యోధనుడు ఏం చెప్తున్నారు అంటే భగవానుడితో, నన్ను ఎప్పుడు చూసినా నేనే అధర్మపర్ణి అని అంటున్నావు, నేనేమి మోసం చేశాను, నేనేమన్నా ఆడమన్నానా, వారిని జోదం వచ్చి నేను ఆడమన్నానా, వారంతగా వారే వచ్చారు ఆడటానికి, వారంతగా వారే వడ్డారు అన్నిటినీ, వారంతగా వారే అన్నిటినీ కోల్పోయారు కాబట్టి వారే వెళ్ళారు, ఇప్పుడు వచ్చి మళ్ళీ ఏదో అడుగుతున్నారు, నేనేదో ద్రోహం చేశాను, నేనేదో దుర్మార్గం చేశాను అని దుర్యోధనుడు తను చాలా పవిత్రునిగా మాట్లాడారు. అప్పుడు భగవంతుడు నవ్వుకొని అన్నారు అంట, ఆహా నువ్వు చాలా మంచివాడివా, నువ్వు కాదా లక్క గృహానికి
నిప్పు పెట్టింది, నీవు కాదా భీముడికి విషము పానం చేయించింది, నీవు కాదా ద్రౌపదిని అక్కడి ఒక స్త్రీని నిండు సభలోకి లాక్కొచ్చి నీ తమ్ముడు చేస్తుంటే నువ్వు కర్ణుడు వీరందరూ ఉండి కూడా ఇంత ఆహ్లాదాన్ని పొందావు గాని ఇది తప్పురా చేయవాకు, వదిన అంటే తల్లితో సమానం, మనం ఇలా చేయకూడదు అన్న మాట నువ్వు అన్నావా? ఇన్ని అధర్మ పనులు చేసి మీరు ఈ రోజు నాకు ఏ సంబంధం లేదు అని చెప్తున్నావు. నువ్వు ఇంకా శిక్షార్హుడివే. నువ్వు ఇన్ని తప్పులు చేసి నీ మీద, ఆయన మీద కూడా ప్రేమ ఉంది భగవంతుడికి, ఎవరి మీద ద్వేషం లేదు, వారి మీద కూడా ప్రేమ ఉంది కాబట్టే ఇప్పటికే వీరు చాలా చేసి ఉన్నారు పాపాలు. ఇంకా పాపం ఎక్కువైపోతే వీరికి మామూలుగా చనిపోతే వీరు నరకకుండానికి వెళ్ళాలి. అట్లీస్ట్ యుద్ధంలో అన్న సంహరింపబట్టే స్వర్గానికన్నా పోతారు. అక్కడ ఒక దేహం తీసుకొని అక్కడ సుఖిస్తారు కనీసం వీరు. అదే మామూలుగా ముసలితనం వచ్చి మామూలుగా చనిపోతే వాళ్ళు నరకుండానికి వెళ్ళేవారు. యుద్ధంలో చనిపోతే ఒక ఇది ఇచ్చారు, ఏంటి అంటే ఎవరైతే యుద్ధంలో సంహరింపబడతారో వెన్ను చూయించకుండా యుద్ధం చేస్తారో వారికి స్వర్గ సౌఖ్యాలు ఇస్తున్నాను అని ఒక శాస్త్ర వాక్కు. అందుకనే భగవంతుడు అట్లీస్ట్ ఇంత పాపాత్ములు వీరికి ఇక్కడైనా సరే అధర్మ పరులు వీళ్ళకి ఇక్కడైనా సంహరిస్తే ఈ ధర్మపరుల చేతుల్లో వీరు కనీసం స్వర్గానికన్నా వెళ్తారు అని భగవంతుడు చాలా దయామయుడు. అందుకే ఎందుకు దయామయుడు ఆయన అని అంటున్నారు, ఇంత ఎందుకు చెప్తున్నారు అని అంటే వారి యొక్క బాగు కోసమే చేస్తున్నారు. అందుకని అర్జునుడికి కూడా చెప్తున్నారు, నువ్వేం చెయ్యాలో నువ్వు చెయ్యి. ఏమి అంటే భగవంతుడికి తెలుసు కదా వీరు మామూలుగా చనిపోతే ఏ లోకాలకు వెళ్తారు అంటే ఇక్కడ చెప్తున్నారు. ఇంకొకటి, వారు చనిపోయే ముందే వారు ఏ యొక్క శరీర ధారణ చేస్తారో కూడా ముందే డిసైడ్ అయిపోతుంది. ఈ సుప్రీం అథారిటీ వాళ్ళు అంటే ఈ శిక్ష వేస్తారో వీళ్ళు నెక్స్ట్ ఏ దేహం తీసుకోవాలి అంటే ఇమీడియట్ గా వెంటనే ఆ దేహం తీసుకుంటారని కాదు. ఇక్కడ మనకి స్థూల శరీరం ఉంది, సూక్ష్మ శరీరం ఉంది, అట్లానే యాతనా శరీరం అని కూడా తీసుకోవాలి వాళ్ళు. వెళ్ళిపోతే వీరు చనిపోతే ఈ యాతనా శరీరం తీసుకొని ఆ శరీరం అంటే ఈ ఆత్మకి ఏదో ఒక శరీరము తీసుకొని దానిలో వారి బాధలు అనుభవించటం గాని సుఖం అనుభవించటం గాని ఉంటాయి. అలానే భగవంతుడు చెప్తున్నారు, దుర్యోధనాదులు ఈ స్వర్గం వెళ్ళి అక్కడ సుఖిస్తారు. అక్కడ వేరే శరీరం సుఖి శరీరం తీసుకొని సుఖిస్తారు. తర్వాత మళ్ళీ సుఖిచ్చినా కూడా వారి యొక్క పుణ్యము అంటే వారు ఎంత చేసుకొని ఉంటే దాన్ని అనుభవించి మళ్ళీ మత్స్యలోకానికి వస్తారు, మళ్ళీ తెలుసుకుంటారు అని అంటే ఇంకొక శరీరంలోకి వస్తారు అని. అలా ఇక్కడ చెప్తున్నారు, ఈ దుర్యోధనాదులు అందరూ కూడా దీంట్లో సంహరింపబడితే స్వర్గానికి వెళ్ళి తర్వాత వారి యొక్క కర్మానుసారం వారు వేరే శరీరం తీసుకుంటారు. కాబట్టి నువ్వు దుఃఖింప అవసరం లేదు. అలాగే ఈ భీష్మ ద్రోణాదులు ఆధ్యాత్మికవేత్తలు వాళ్ళు కాబట్టి కానీ వారు అనుభవించాల్సిన బాధలు ఇక్కడే అనుభవింపజేయించారు. ఆ శూలాల చేత గుచ్చుకొని ఆ యారోస్ బాణాల చేత గుచ్చుకొని భీష్ముల వారి రంపశయ మీద చాలా కాలం ఉండి తర్వాత యుద్ధం అయిపోయినాక కొంతకాలం గడిచిన తర్వాత భగవంతుడిని చూస్తూ తన ప్రాణాన్ని వదలాలి అని చెప్పి వేడుకున్నారు. అలా చేశారు. అప్పుడు వారు ఇక్కడ చేసిన తప్పులన్నిటికీ కూడా వారు ఇక్కడే శిక్షను అనుభవించేసేసి వారు ఆధ్యాత్మిక లోకానికి వెళ్తారు. కాబట్టి నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. నువ్వు చెయ్యాల్సిన ధర్మపరమైన యుద్ధం నేను చెప్తున్నాను కాబట్టి నా మాటను విని నువ్వు దాని యొక్క ప్రతిఫలం నీకు అనవసరం. ఎందుకంటే ఆ ప్రతిఫలం నాకు వదిలే, నేనే ఉన్నాను స్వయంగా, నేను చెప్తున్నాను కాబట్టి ఈ యొక్క యుద్ధం చెయ్యి, వారి గతులు వారికి ప్రాప్తిస్తాయి, నువ్వు దేనికి కర్మకర్త క్రియ కాదు అని చెప్పి భగవంతుడు అలా చెప్తున్నారు అర్జునుడికి. అలాగే అర్జున్ని ఇంత ప్రేమించారు కాబట్టి నువ్వు ఇలా నేను చెప్పినట్లు గనక విని చేస్తే నువ్వు గౌరవింపబడతావు, అలాగే నా లోకానికి కూడా నువ్వు వస్తావు మళ్ళా అని చెప్తున్నారు. ఇట్లానే మనము కూడా ఈ యొక్క భగవత్ తత్వాన్ని మనం యొక్క చిన్న శ్లోకంలో మనకి ఈ లోపల ఈ గూఢార్థం ఇంత ఉంది, భగవంతుడు చెప్పారు ఇదంతా అని కూడా మనకి తెలియదు. కానీ మనకి గురువు మూలాన
మన గురుదేవుల మూలాన మనకి ఈ లోపల గూఢార్థము భగవంతుడు ఇలా చెప్పారు అని చెప్పి మనకి వారు భగవంతుడిని దగ్గరికి చేరుస్తున్నారు. అంటే వారు మాధ్యం అయ్యారు భగవంతుడికి దగ్గర చెయ్యటానికి మనల్ని. కాబట్టి మనం ఎప్పుడు గురు శరణలో ఉండాలి, గురువుని స్వీకరించాలి, గురు సేవలో ఉండాలి అని చెప్పి మరి చెప్తున్నారు.